హాయ్ హలో నమస్తే మామ, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు మళ్ళీ ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకొచ్చాను మీ ముందటికి. తెలంగాణలోనే అతిపెద్దదైన సత్యనారాయణ స్వామి, రమాసేతు సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఉన్నాం. మనకు గూడెంగుట్ట తర్వాత ఇక్కడేనట. ఇది ఎక్కడో తెలుసా? కొత్తపల్లి. మన కరీంనగర్కి కూతవేటు దూరంలోనే ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నది. చాలా ప్రత్యేకమైన దేవుడు. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు సత్యనారాయణ స్వామి దర్శనం చేపిస్తాను మీతోటి. సరే వెళ్ళి దీని చరిత్ర తెలుసుకుందామా? ఇక్కడ ముందట చూసుకుంటేనే మనకు సత్యనారాయణ స్వామి దర్శనం కనబడుతుంది. ఇక్కడ అయ్యగారులు ఉన్నారు. అసలు ఇక్కడ ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంది, ఇది ఎప్పుడు కట్టారు అనే ఒక విషయం గురించి మనం ఇక్కడ అయ్యగారులను తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ కొత్తపల్లిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారు ఈ యొక్క ఆలయం లోపల ముందుగా భోగ మల్లయ్య భోగ నరసమ్మ గారుల ఆధ్వర్యం లోపల గత 55-54 సంవత్సరాల క్రితం పూర్వమే ఇక్కడ స్వామివారిని ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో కూడా స్వామివారు ప్రధానమైనటువంటి దైవతముగా వెలిసి ఉన్నారు. అలాగే ఇక్కడ ఆలయంలో ఆగ్నేయ భాగం లోపల గణపతి, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే దక్షిణ భాగం లోపల జగద్గురు శంకరాచార్యుల స్వామి వారిని, అలాగే నైరుతి భాగము లోపల దత్తాత్రేయ స్వామి సహిత గాయత్రి అమ్మవారిని, అలాగే వాయువ్య భాగము లోపల దశమహావిద్యలలో ఒక దేవి అయినటువంటి త్రిపుర భైరవి దేవి అమ్మవారిని, పార్వతీదేవి అమ్మవారిని, అలాగే ఇక్కడ ఉత్తర భాగం లోపల ఆదిత్యాది నవగ్రహాలను, ఈశాన్య భాగం లోపల భక్త మార్కండే స్వామిని, అలాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయానికి ముఖ్యమైన క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవీ దేవతలందరినీ కూడా ఆ కాలంలో ప్రతిష్ఠ చేశారు. అలాగే ఈ యొక్క సత్యనారాయణ స్వామి దేవాలయం లోపల ప్రతి ఏకాదశి సుదర్శన యాగం జరిపించబడుతూ ఉన్నది. అలాగే ప్రతి పౌర్ణిమకు స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ త్రిపుర భైరవీదేవి అమ్మవారికి పంచామృత అభిషేకము, శ్రీచక్ర షోడశ పూజ, తర్వాత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆలయము లోపల ప్రతి భక్తులందరికీ స్వామివారు కోరినటువంటి కోరికలు తీర్చి కొంగు బంగారమై వెలసి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఉపమండలాలు కూడా ఉన్నాయి. గాయత్రీదేవి, విఘ్నేశ్వరుడు, శివాలయం, నవగ్రహాలు చాలా ఉన్నాయి. అవి కూడా ముందటికెళ్ళి మనం చూద్దాం.
నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయట. ఇక్కడే త్రిపుర భైరవి దేవి టెంపుల్ కూడా ఉంది. చాలా విశేషమైన గుడి. ఇది తెలంగాణలోనే ఎక్కడ లేదట. ముందటికి వెళ్ళి ఒకసారి దేవి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చాలా కనుల విందుగా మనకు దేవి దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒకసారి దేవి ప్రత్యేకత ఇక్కడ ఉన్న అయ్యగారులను అడిగి తెలుసుకుందాం. అసలు దేవి ఇక్కడ తెలంగాణలోనే మొట్టమొదటి గుడి అట ఇది. దీని ప్రత్యేకత ఏంది ఒకసారి చెప్పండి. హ్రీంకారాసన గర్భితాం నలసికాం సౌం క్లీం కలాం బిభ్రతీం సవర్ణ వరదారిణీం వరసుదౌతాం త్రేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం దృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ ఈ ఆలయం లోపల ప్రధానమైనటువంటి దైవతము సత్యనారాయణ స్వామి వారి తర్వాత ఇక్కడ అమ్మవారు దశమహావిద్యలలో ఒక దేవి త్రిపుర భైరవి దేవి ఇక్కడ వెలసి ఉన్నారు. అంటే ప్రతిష్ఠ జరపబడింది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకము, శ్రీచక్ర ఆరాధన, అలాగే ఇత్యాది కుంకుమార్చన పూజలు కూడా జరిపిస్తూ ఉంటాము. ముఖ్యంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో అశేష భక్తజనావళి సమూహం లోపల అమ్మవారికి ఎన్నో కైంకర్యాలు, విశేషమైనటువంటి పూజలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. దసరా సందర్భం లోపల ఈ యొక్క దేవాలయంలో శమి పూజ, విజయోత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని సేవించి తరింపబడుతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ శివలింగాన్ని చూసుకున్నట్టయితే చాలా ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తుంది. మామూలుగా అన్ని శివాలయాల్లో ఒక శివలింగం మాత్రమే చూస్తుంటాం. కానీ ఇక్కడ మార్కండేయుడు శివుణ్ణి అత్తుకొని ఉన్న శివలింగాన్ని ఇక్కడే చూస్తాం. మనం ఈ గుడికి క్షేత్రపాలకునిగా చూసుకున్నట్టయితే సాక్షాత్తు హనుమంతుల వారు ఉన్నారు. మనకు యాదాద్రిలో కూడా చూసుకున్నట్టయితే మనకు హనుమంతుల వారే క్షేత్రపాలకునిగా ఉంటారు.